టైం వచ్చేసి మీరు కరెక్ట్ చూడండి 10:40 అవుతుంది, అంటే నైట్ 10:40 అవుతుంది. పాటల ఆనందంలో మామూలు పాపం ఇంకా అన్నం కూడా తినలేదు. కావాలంటే చూడండి ఆ రైస్ చూపించండి సార్, ఓపెన్ చేయండి. ఇంకా చూడండి ఇంకా మామూలు ఇంకా పాపం రైస్ పెట్టుకున్నారు, బెండకాయ కర్రీ పాపం నేనే వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నా. బెండకాయ ఫ్రై సో మంచిగా మామూలు అయితే పాపం తినే ముందు నేను వచ్చేసి ఇక మామూలు డిస్టర్బ్ చేసిన. కానీ వీళ్ళకు అంటే మనకి ఏంటిది సాంగ్స్ మీద ఉన్న మక్కువ అంటే అంత ఇష్టం అన్నట్టు మన వాళ్ళకి. చేసి కొంచెం సపోర్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. గట్టి గట్టి సింగర్లు ఉన్నారు. అయితే యాక్చువల్ ఏంటంటే ఇంకా సురేష్ సార్ని పాడిద్దామని నేను ఆల్రెడీ పాడుతున్నాయి కదా మధ్య కోరస్. అయితే నిజానికి ఏంటంటే మన వాళ్ళు యాక్చువల్లీ వితౌట్ ప్రిపరేషన్ అన్నట్టు ఏదో ఇప్పటికప్పుడు నేను వచ్చి చేయమంటే అట్లా సరదాగా చేస్తున్నాం. నిజానికి వితౌట్ ప్రిపరేషన్ మా వాళ్ళు ప్రిపేర్ అయితే మాత్రం దుమ్ము ఉంటుంది. ఇక వీళ్ళంతా టాపర్స్. సో ఇది ఈరోజు అయితే ఇంకా స్టార్ట్ చేస్తానా యాక్చువల్. చలో మీరు కూడా ఎప్పుడు మరి కొంచెం ఇబ్బంది అయితే పట్టుకుంటున్నాను. నీకు సపరేట్ తెచ్చుకోడు సార్, ఒకటి మనం తెద్దాం సార్ కంజర్ లాంటివి. మనం తెద్దాం అనుకున్నాం కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు మస్తు చేయవచ్చు. ఓకే థ్యాంక్ యూ అని పట్టించుకోకపోయినా మనమైతే మనం చేసేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. అప్పుడే మనం సక్సెస్ అవుతాం, అన్నీ చేస్తాం అనే కాన్ఫిడెంట్ మనలో ఉన్నప్పుడే మనం ఎప్పుడైనా సక్సెస్ అవుతాం. సో అలాంటి ఒక సాంగ్ అయితే ఇప్పుడు మురళి సార్ పాడుతున్నాడు. సో ఆ సాంగ్ ఇంకా స్టార్ట్ చేస్తారా సార్? ఓకే స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజానా, రాజు నువ్వే, బంటు నువ్వే, సైన్యం నువ్వే, మంత్రి నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అవమానాలే ఆభరణాలై, అనుమానాలే అనుకూలాలై, సందేహాలే సందేశాలు, చిట్కారాలే సత్కారాలు. ఇటు వస్తుంది చిన్నగా, ఎందుకంటే బాగుంది. సో ఇప్పుడైతే మా ఆంజనేయులు సార్ అయితే ఒక అద్భుతమైన ఫోక్ సాంగ్ వస్తుంది. ఫోక్ సాంగ్ లేదు, మంచి పల్లెటూరి జానపదం అనొచ్చు. సో ఇప్పుడు ఒక మంచి పాట. ఓకే స్టార్ట్ చేయండి సార్. మెడాలొద్దు, మిద్దెలొద్దు, కారులొద్దు, లారీలొద్దు, అయిపాయి సుతులొద్దు, అయినంగా ఉండుడొద్దు, నువ్వు సల్లంగా ఉంటే చాలు ఓదో రోజు. చెప్పలే మెడాలొద్దు, మిద్దెలొద్దు, కారులొద్దు, లారీలొద్దు, అయిపాయి సుతులొద్దు, అయినంగా ఉండుడొద్దు, చింతాకు పుస్తే గడితే ఓదొరో, తాటాకుల గుడిసెలుంటనాదొర, చింతాకు పుస్తే గడితే ఓదొరో, తాటాకుల గుడిసెలుంటనాదొర, కమ్మాలొద్దు, గుట్టాలొద్దు, కాటుక డబ్బీలు వద్దు, పాపిట బిల్లాలు వద్దు, పక్కా పుల్లాలు వద్దు, నువ్వు సల్లంగా ఉంటే చాలు ఓదొరో, సైరకు సై అంటే చాలు నాదొర, సల్లంగా ఉంటే చాలు ఓదొరో, సైరకు సై అంటే చాలు నాదొర, రంగు రంగు సిరాలొద్దు, రానుబోను ఖర్చులొద్దు, రాజా భోగాలు వద్దు, రాణి మాసాలు వద్దు, నీ సిటిక నేలు సోపతైతే ఓదొరో, సచ్చేదాకా సాదుకుంటనాదొర, సిటిక నేలు సోపతైతే ఓదొరో, సచ్చేదాకా సాదుకుంటనాదొర.
పట్టు పాన్పులు వద్దు, పట్టే మంచాలు వద్దు, తీరు తీరు రుసులు వద్దు, తీరని కోరికలు వద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మంచిగా వచ్చింది. నైస్. థ్యాంక్ యూ అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు మన అంజనేయ సార్ అయితే ఒక మంచి అద్భుతమైన సాంగ్ పాడిండు. అంటే నా ఆలోచన ఏంటంటే ఇక మనం రాపిచ్చి కొత్త సాంగ్స్ రాపిచ్చి మనం ఒక సాంగ్ క్రియేట్ చేసి విత్ అవునవును అంటే మంచి అంటే ఆర్టిస్ట్తో అంతే. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం ఉన్నప్పుడు అవసరం నుంచే ఆటోమేటిక్గా వస్తుంది పదజాలం. అంటే మనకు ఇది ఏంటంటే ఒక అవకాశం అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం ఈజీగా నిరూపించుకోవచ్చు అన్నట్టు యూట్యూబ్ ద్వారా. ఒకప్పుడు ఏంటంటే మంచి మంచి సింగర్స్ అంటే వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా బయటకు రాని పరిస్థితి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ వల్ల అయితే మంచి మంచి సింగర్స్ అయితే బయటకు వస్తున్నారు. చలో సార్ పాడుతోనే ఒక్కళ్ళు ఫోకస్ చేస్తే సార్ రావు సార్. సార్ అసలు నన్నే తీస్తారు సార్ ఇప్పుడు. ఓకే థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒక పాట. ఓకే. రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న లక్ష్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. జయ 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 హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పదితరాల చరిత గల తల్లి నీ రాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. బాగా ఇన్వాల్వ్ అవుతాడు మధ్యలో వచ్చినప్పుడు ఆడినప్పుడు అసలు అల్ల లేదు నాన్న. 2 times మురళీధర్ ఇచ్చేసాడు. ఎంజాయ్ చేస్తాను. అయితే ఒక పాట ఇది ఏంటంటే ఇట్లా నేను మీకు ఒకసారి నేను చూపిస్తా. ఇంకో పాట పడుతున్నాడు. ఇంకో పాట పడతా. ఓకే ఇద్దరం ఏది నాన్న? ఒయ్యారే ఒయ్యా ఒయ్యా మొన్న పాడిండు చూడ చక్కని తల్లి పాడినా కదా. ఓకే ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో బాయ్ సార్, మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్టున్నా ఈరోజు. సార్ డిస్టర్బెన్స్ లేదు, వి ఆర్ వెరీ హ్యాపీ. పార్టీ అంటే 11 అవుతుంది దగ్గర దగ్గర. సో హ్యాపీ. ఈసారి ఇట్లా కాదు కానీ తిన్న తర్వాత వస్తా. ఈసారి మా సార్ కొత్త ఫోన్ కొంటాడు. కొత్త ఫోన్ కొన్నప్పుడు మామూలుగా ఉండదు. 4-5 పాటలు దుమ్ము లేపుతాం.